తిరిగింది. జిల్లా ఆసుపత్రి నుంచి సర్వజన ఆసుపత్రిగా మారింది. సేవలు మాత్రం నిలయ్యాయి. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరో నవజాత శిశువు మృతి చెందడంపై మంత్రి పార్థసారథితో పాటు ఎమ్మెల్యేలు సీరియస్ అయ్యారు. ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఆసుపత్రికి వస్తున్న రోగులకు ఎందుకు వైద్యం అందడం లేదు? అసలు ఆసుపత్రిలో వైద్యులు ఉన్నారా లేదా? ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించడం లేదు? ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎంఎస్ రాజుతో ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తాజాగా నవజాత శిశువు మరణంపై కూడా అటు మంత్రి పార్థసారథి అలాగే ఎమ్మెల్యేలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీని మీద విచారణ కూడా ఆదేశించడం జరిగింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ ఏంటి సార్, ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి ఇటీవల కాలంలో. ఇప్పుడు పసికందు పురిట్లోనే చనిపోయింది. ఏంటి సార్ ఈ ఘటనకు సంబంధించి? ఇది పేషెంట్ ఇందాక చెప్పినట్టు నిన్న రాత్రి జాయిన్ అయ్యారు. నాగలక్ష్మి అనే మహిళ. తనని మానిటర్ చేశారు. ప్రొద్దుట తెల్లవారుజామున కొంచెం కాంప్లికేట్ అయింది అని వెంటనే సిజేరియన్ ఆపరేషన్ కోసం పోస్ట్ చేయడం జరిగింది. కానీ సిజేరియన్ ఆపరేషన్ చేసిన తర్వాత బేబీ మెకోనియం ఆస్పిరేషన్ అట్లా అయ్యి కొన్ని కాంప్లికేషన్స్తో ఈరోజు ఉదయం 10:30కి చనిపోవడం జరిగింది. అంటే లెస్ దాన్ 24 hours మన హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నారు. దానిపై మేము విచారణ కమిటీ వేసాము 4 సభ్యులతో. దాని రిపోర్టు ప్రకారం ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నా లేకపోతే ఏదైనా సేవాలోపం ఉన్నా వారి మీద తగు చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతున్నాం. అలాగే ఈ హాస్పిటల్లో ప్రతిరోజు ఒక 10 నుంచి 12 డెలివరీస్ అవుతున్నాయి. హాస్పిటల్లో ఇన్ పేషెంట్స్ సుమారు 500 మంది ఉంటున్నారు. అలాగే హాస్పిటల్కి అవుట్ పేషెంట్ సేవల కోసం రోజుకి 1500 మంది వరకు వస్తున్నారు. ప్రస్తుతం ఉన్న డాక్టర్స్లో ఇంకొక 50 మంది డాక్టర్స్ కొరత ఉంది. అయినప్పటికీ ఉన్న డాక్టర్స్ 104 మంది ఉండాల్సింది ఇంకా 50 మంది వరకే ఉండడంతో మిగతా సేవల్లో అరకొర లోపం ఉన్నప్పటికీ ఉన్నవాళ్ళు సాధ్యమైనంత మేరకు సేవలు చేస్తున్నారు. అంటే ఎక్కువగా ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రుల్లో చిన్నపిల్లలకు సంబంధించినటువంటి వార్డులోనే ఎక్కువగా లోపాలు బయటపడుతున్నాయి. అలాగే గర్భిణీలు ఎవరైతే ఉన్నారో వారు వచ్చినప్పుడు సక్రమంగా సేవలు అందట్లేదని, అలాగే బాలింతలకు సంబంధించి కుట్లు వారం రోజుల తర్వాత తిరిగి అవి మళ్ళీ సెప్టిక్ అయ్యి మళ్ళీ ఆసుపత్రికి వస్తున్న ఘటనలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. ఏంటి సరే సెప్టిక్ అవుతున్న దాంట్లో కమిటీ వేయడం జరిగింది. అంటే కొంతమంది తల్లులకు పౌష్టికాహార లోపం వల్లను, నెక్స్ట్ వాళ్ళు అతిపత్యాలు చేయడం వలన కుట్లు కొంచెం పచ్చిగా ఉండడం జరుగుతుంది. వాటికి యాంటీబయాటిక్స్ మార్చి మళ్ళీ రెండోసారి సూచర్స్ వేసి వాళ్ళని సంతృప్తికరంగా ట్రీట్మెంట్ ఇచ్చే డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. సో ఆ కండిషన్ మేము అడ్రస్ చేసాం. అలాగే గైనిక్ ఆబ్స్ట్రిక్స్ అంటే ప్రసూతి విభాగంలో 6 డాక్టర్లు మాత్రమే ఉన్నారు. మాకు మిగతా హాస్పిటల్స్లో లాగా మిగతా పెద్ద హాస్పిటల్స్ విజయవాడ, గుంటూరు హాస్పిటల్స్, వైజాగ్, కర్నూలు హాస్పిటల్స్లో లాగా ఆర్ఎంఓలు కానీ, ఆర్ఎంఓ అంటే సివిల్ సర్జన్ ఆర్ఎంఓ, డిప్యూటీ సివిల్ సర్జన్ ఆర్ఎంఓ, అసిస్టెంట్ ఆర్ఎంఓ, ఇదంతా అడ్మినిస్ట్రేషన్ వైద్య బృందమే ఉంటుంది. ఇక్కడ మనకి అసలు ఏడిఎంఏ సూపరింటెండెంట్ తప్ప మిగతా వాళ్ళు ఎవరూ లేరు. అదొకటి. అండ్ మనకి అంటే నర్సెస్లో ఒక సుమారు 60 పోస్టుల వరకు వేకెంట్గా ఉన్నాయి. అది చూస్తున్నామంటే ఖచ్చితంగా కూడా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగినటువంటి దుర్ఘటనకు సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. అలాగే ఆసుపత్రిలో వైద్యుల కొరత, సిబ్బంది కొరత ఉన్నమాట వాస్తవం. దీనికి సంబంధించి త్వరలో ఈ భర్తీల తర్వాత ఏదైతే సమస్య ఉందో అది పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. ఖచ్చితంగా బాధితులు ఎవరైతే ఉన్నారో, రోగులు వస్తున్నారో వారికి మెరుగైన సేవలు అందించేందుకు తాము కృషి చేస్తున్నట్లు సూపరింటెండెంట్ స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు ఆసుపత్రి నుంచి.